అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత సుకేష్. నేను మీ హరిత. ఎలా ఉన్నారు అందరూ? సో, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ రెసిపీ చేసేటప్పుడు చాలా టెన్షన్ పడిందనమాట. ఫస్ట్ టైం నేను చూడడం అంటే చెయ్యడం అండ్ తినడం కూడా ఎలా వస్తుందో అని చాలా టెన్షన్ పడిపోయాను. ఫైనల్లీ మా హస్బెండ్కి అయితే నచ్చింది. నేను మా హస్బెండ్కి నచ్చింది అని అంటే అంతా సాధించినట్టే. సో నేను ఎలాంటి సాస్ యూజ్ చేయలేదు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేశాననమాట. మసాలాస్ కూడా ఏమీ యూజ్ చేయలేను. అండ్ ఇవి పాస్తా మనకి అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి అన్నమాట. డిఫరెంట్గా దొరుకుతాయి. సో మీకు నచ్చిన పాస్తా తెచ్చుకోవచ్చు అన్నమాట. అండ్ నేనైతే ఇలాంటి పాస్తా యూజ్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. అండ్ 2 టమాటోస్, ఒక క్యారెట్ అండ్ కొత్తిమీర గార్నిష్ కోసం. సో ఎస్, ఈ 4 అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇవి చాప్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో నేను 1 కప్ ఆఫ్ పాస్తా తీసుకున్నా కాబట్టి 3 కప్స్ ఆఫ్ వాటర్ బాయిల్ అవ్వాలి వాటర్. సో అవి బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. సో బాయిల్ అయ్యే టైంలోనే మనం ఏంటంటే దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో దట్ ఏంటంటే పాస్తా అతుక్కోదన్నమాట. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన చిట్కానే. కాకపోతే నాలాగా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి యూజ్ అవుతుందన్నమాట. సో ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి పాస్తాలో ఎంతైతే సాల్ట్ అవసరమో అంత యాడ్ చేసుకోవాలి. కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. బికాస్ కొంచెం సాల్ట్ ఎక్కువైపోతే ప్రాబ్లం కదా, తక్కువైతే మనం తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది బాగా బాయిల్ అవ్వాలి. సో ఇలా బాయిల్ అయిన తర్వాత మనం దీంట్లో పాస్తా యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న వెంటనే మనం మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. లేదు అని అంటే అతికే ఛాన్సెస్ ఉంటున్నాయి. సో ఇలా మిక్స్ చేసుకోవాలి మంచిగా. 5 to 6-7 మినిట్స్లో మనకి ఇది బాయిల్ అయిపోతాయి. సో మనం ఇలా టెస్ట్ చేసుకోవచ్చు. చాక్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే స్పూన్తో అయినా యూజ్ చేయొచ్చు. అంటే నేను స్పూనే నాకు బెటర్ అనిపించింది. ఎందుకు అని అంటే చాక్ మనకు అర్థం కాదు. సో స్పూన్ అయితే ఇట్లా స్పూన్తో బ్రేక్ చేయగానే 2 పీసెస్ లాగా రావాలన్నమాట మనకి. సో అప్పుడు పాస్తా అనేది ఉడికింది అని అర్థం. సో ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో హాట్ వాటర్ అండ్ పాస్తా సపరేట్ చేసుకోవాలి మనం ఈ విధంగా. సో పాస్తా సపరేట్ అయిన తర్వాత వాటర్ అన్నీ పోయిన తర్వాత దీంట్లోనే కూల్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. సో దట్ ఏంటంటే ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ మళ్ళీ మనం ఒక బాండి ఆర్ గిన్నె తీసుకొని దాంట్లో మనం 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో దాల్చిన చెక్క అండ్ మిరియాలు 5 to 6 మిరియాలు యాడ్ చేసుకుందాం. అండ్ తర్వాత లవంగాలు యాడ్ చేసుకుందాం. సో ఇవేంటంటే కొంచెం మసాలా లాగా ఉంటుంది కదా, ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. ఎక్కువ యూజ్ చేయవద్దు. ఎక్కువ యూజ్ చేస్తే ఓవర్గా అయిపోతుంది మసాలా ఫ్లేవర్. సో ఓన్లీ ఈ 3 మాత్రమే యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లో ఆనియన్స్ మంచిగా ఒక 30% ఫ్రై అవ్వాలన్నమాట. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనే టైంలో మనం దీంట్లో చాప్ చేసుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి.
చూడండి కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయ్యే టైంలో మనం టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. దీంట్లోనే నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మనం పాస్తాలో కూడా యాడ్ చేసుకున్నాము సాల్ట్. సో దీంట్లో కూడా మనకు తగినంత, అంటే ఒక హాఫ్ స్పూన్ అంతా దీంట్లో కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ క్యాప్ క్లోజ్ చేస్తే మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టేసుకోవాలి మనం. టోటల్గా చల్లారిన తర్వాత దాంట్లో ఒక 5 to 6 కాజు పలుకులు కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ చేసుకోవాలి. సో అండ్ నెక్స్ట్ ఆ గ్రేవీ లాగా అవ్వగానే మనం అంటే నేనైతే కలపడానికి నాకు ఈజీగా ఉంటుంది అనేసి ఒక పెద్ద గిన్నె తీసుకుంటాను. దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండ్ జీలకర్ర, పోపు దినుసులన్నీ మిక్స్ చేసుకోవాలి. అండ్ తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ క్యారెట్స్ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. దీంట్లో నేను కార్న్ కూడా యాడ్ చేసుకుంటున్నా. ఇది ఆప్షనల్, అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో గ్రీన్ బటానీ అండ్ క్యాప్సికమ్, క్యాబేజ్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది. అండ్ నేను చాప్ చేసుకున్న మిర్చి యాడ్ చేసుకున్నాను. ఒక 2 minutes క్యాప్ పెట్టేసి తీస్తే ఆనియన్స్ అనేది కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట. సో ఇలా బాగా మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే అడుగంటకుండా, మనకి అడుగంటింది అంటే చాలు టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో మంచిగా కలిపిన తర్వాత పసుపు యాడ్ చేసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం మంచిగా ఆనియన్స్, క్యారెట్స్, ఇంకా ఏవైతే మనం వెజిటేబుల్స్ వేసుకుంటామో అవి టోటల్గా ఉడికిన తర్వాతనే ఇవి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలన్నమాట, లేకపోతే ఉడకవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో టమాటో ప్యూరీ అండ్ ఆనియన్, ఆ గ్రేవీ దీంట్లో కలుపుకోవాలన్నమాట. సో మనకు ఒకవేళ చాలా లిక్విడ్గా ఉండాలి అని అంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకు క్రీమీగా ఉండాలి అనుకున్నాను. సో అందుకోసం నేను తక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాను అన్నమాట. అండ్ టమాటో అండ్ ఆనియన్ కూడా మంచిగా ఆనియన్స్లో అండ్ క్యారెట్స్లో మంచిగా ఇట్లా పట్టాలి. సో అప్పటిదాకా మనం ఆనియన్ అడుగంటకుండా కలుపుతూ క్యాప్ పెడుతూ ఉండాలన్నమాట. సో ఇందులోనే మనం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ ఎందుకు అని అంటే మనకి కలర్ చేంజ్ కోసం అనమాట. చాలామంది ఇలా కలర్లెస్ ఉంటే తినరు. సో అందుకోసం మా హస్బెండ్ అయితే అస్సలు తినరు. అందుకోసం నేను కొంచెం కారం కూడా యాడ్ చేశాను. అండ్ మనం ఆల్రెడీ పాస్తాలో సాల్ట్ యాడ్ చేసుకున్నాం అండ్ టమాటో ఆనియన్స్ గ్రేవీలో కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనం సాల్ట్ తక్కువనే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు. సో
తర్వాత ఏదైతే నార్మల్గా మనం గరం మసాలా యూజ్ చేస్తామో అదే మసాలా యూజ్ చేశానమాట దీంట్లో నేను. సో అవి కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం క్యాప్ పెట్టేసుకుందాం, సో దట్ మంచిగా ఉడికిపోతుందన్నమాట. సో ఇప్పుడు మిక్స్ చేస్తే మనకు తెలుస్తుంది, ఇట్లా మనం కలుపుతుంటే చూడండి ఈ విధంగా రావాలన్నమాట ఆ గ్రేవీ అంతా. సో ఇలా వస్తే మంచిగా ఉడికింది అని అర్థం. సో ఈ టైంలో మనం ఏంటంటే పాస్తా అతుకు అయితే ఉండదు, ఎందుకంటే కూల్ వాటర్ పోసాం కాబట్టి. సో అతుకు లేకుండా మనం విడివిడిగా చేస్తూ దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం విడివిడిగా చేస్తూ దీంట్లో యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ కలిపే అవసరం ఉండదన్నమాట. సో మనం ఎక్కువ ఈ పాస్తాని కలుపుతూ ఉంటే ఏమవుతుంది, టోటల్గా పాస్తా అనేది బ్రేక్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా నిదానంగా మనం టోటల్ గ్రేవీ అంతా పాస్తాకి పట్టే విధంగా కలుపుకోవాలి. అండ్ కాసేపు మనం క్యాప్ పెడదాము, ఒక 15 minutes అట్లా సిమ్లోనే ఉంచి క్యాప్ పెట్టేద్దాము. సో మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత కొత్తిమీర ఫైనల్లీ యాడ్ చేద్దామన్నమాట. సో ఈ కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఫైనల్లీ కొత్తిమీర, లెమన్ కూడా యాడ్ చేయొచ్చు, నేనైతే లెమన్ యాడ్ చేయలేను. అండ్ మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేద్దాం. సో స్టవ్ ఆఫ్ చేసుకొని క్యాప్ పెట్టేసిన తర్వాత ఒక 5 minutes తర్వాత సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఏంటంటే ఇలాంటి స్పెషల్స్ పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి. సో కొంచెం స్పైసీనెస్ తగ్గిస్తే, స్పైసీ తినేవాళ్ళు ఓకే, మా హస్విత అయితే అసలు స్పైసీ తినదు. సో తన కోసం దీంట్లో నేను కర్డ్తో కూడా కర్డ్ కాంబినేషన్లో కూడా తినిపించాను. కర్డ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, అలా కూడా మీరు ట్రై చేయండి. అంటే డిఫరెంట్గా ఎప్పుడు దోశ ఇడ్లీ అలానే కాకుండా ఇలా కూడా కొత్త టేస్ట్ వాళ్ళకి చూపెడితే చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. సో ఎస్, నేనైతే ఇలా క్యారెట్స్ని హార్ట్ లాగా కట్ చేసి ఇలా గార్నిష్ అయితే చేశానమాట. సో నచ్చితే కనుక లైక్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, సో దట్ నాకు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. అండ్ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఫర్ సో మెనీ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.